గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా చేస్తున్నాము. ఇంకో సమ్ చేసి ఈ మోడల్ ఆపేద్దాము. దీంట్లో మీకు ఇంకొక మోడల్ ఉండిపోతుంది. దీంట్లో స్ట్రిల్లింగ్స్ అయిపోయింది. న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రిల్లింగ్స్, న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం టేబులేట్ ఫంక్షన్ ఉంది, అది చెప్దాము. ఇవాళకి ఇవన్నీ ముగించేద్దాం. యువతలవన్నీ ఇంకొక మోడల్ మిగిలిపోతుంది, దాంతో యూనిట్ అవుతుంది. సో రాయండి. యూజ్ ది టేబుల్ బిలో. ఎగ్జాంపుల్ యూజింగ్ చాలా ఇంపార్టెంట్, స్టార్ పెట్టుకోండి. యూజింగ్ ది టేబుల్ బిలో find f dash of 0 and integral 0 to 9 f of x dx. Solution table ఇచ్చే రాసుకోండి. x f of x వాల్యూస్ 0 2 3 4 7 9. f of x వాల్యూస్ 4 26 58 112 460 920. రాసుకోండి. 0 2 3 4 7 9 4 26 58 112 460 920. Using the table below, find f dash of 0 and integral 0 to 9 f of x dx. ముందు మనం f of x ఫైండ్ చేసేయాలి. ఇక్కడ చూడండి, 0 2 3, ఇక్కడ h వాల్యూ 2, ఇక్కడ h వాల్యూ 1. సో నాట్ ఈక్వి స్పేస్డ్. సో వీ హ్యావ్ టు యూజ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఏం రాయాలి ఇక్కడ? సొల్యూషన్. సరే చూడండి, ఇవేమి ఈక్వల్గా లేవు, లెంగ్త్ ఈక్వల్ లేదు. 2లో 0 తీస్తే 2, 3లో 2 తీస్తే 1, 4లో 3 తీస్తే 1, 7లో 4 తీస్తే 3, 9లో 7 తీస్తే 2. లెంగ్త్ ఈక్వల్గా లేదు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. రాయండి సొల్యూషన్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేసి అప్పుడు డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఫైండ్ చేసాను, అంతే. సో సొల్యూషన్ ఏం రాయాలి? Clearly observations are not equispaced. అంటే అదేంటి? ఈక్వల్గా లేవు అని, నాట్ ఈక్విస్పేస్డ్. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నౌ వీ హ్యావ్ టు యూజ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఇక్కడ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసే ముందు మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ రాసుకుని చేయాలి. ఇక్కడ రాసుకోండి, మ్యాటర్ రాయండి. న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ రాసుకోవాలి. సో డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్. సో డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ రాద్దాము. ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూస్ ఏంటి? 0 2 3 4 7 9 4 26 58 112 466 922. ఓకేనమ్మా? ఇప్పుడు మనం డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ చేసాం. సో అలాగా ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేయాలి? 26 - 4/2 - 0. 26 - 4/2 - 0. So 26 - 4 22/2 అంటే 11. ఇది ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో నెక్స్ట్ 58 - 26/3 - 2. సో 58 - 26 2 3 32. సెకండ్ బై వన్ రాయట్లేదు. నెక్స్ట్
112 minus 58 by 4 minus 3. So 112 minus 58 తీసేయండి calculator. So 112 minus 58 that 54 by 1 రాయగలరు. నెక్స్ట్ ఇది 466 minus 112 by 7 minus 4. So 466 minus 112 equal to 354 by 3 divided by 3. 118. 118. Next is 922 minus 466 by 9 minus 7. So ఎంత వస్తుంది 922 minus 466 equal to divided by 2. 228. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేయాలమ్మా? 32 minus 11. 32 minus 11 by what వదిలేయాలి సార్? 3 minus 0. 3 minus 0. అర్థమైందా? ఏం చేస్తున్నాము? 32 minus 11 by 3 minus 0. సో 30లో 11 తీసింది ఎంత? 21. 21 by 3 అంటే 7. అది ఫస్ట్. రెండోది 54 minus 32 by మళ్ళీ 3 వదిలేయాలి. 4 minus 2. 4 minus 2. అర్థమవుతుందా? 3 minus 0. 4 minus 2. 4 minus 2. 54 32 తీసింది ఎంత? 2 2. 22 by 2 అంటే 11. 11. నెక్స్ట్ మళ్ళీ 118 minus 54 by 4 వదిలేసాలి. 7 minus 3. 7 minus 3. సో 118 minus 54 divided by 4. 16. So it's 16. Next is 228 minus 118 whole by 7 వదిలేయాలి. 9 minus 4. అర్థమైందా? సో 228 minus 118 equal to divided by 5. 22. ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అర్థమవుతుందా? ఫస్ట్ ఇది వదిలేయాలి. 3 minus 0. నెక్స్ట్ 4 minus 2. నెక్స్ట్ 7 minus 3. నెక్స్ట్ 9 minus 4. అలాగే దిస్ ఈజ్ థర్డ్ డిఫరెన్స్. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ డెల్టా పవర్ 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఏమొస్తుంది? 11 minus 7 by ఈసారి రెండు వదిలేయాలి. 4 minus 0. 4 minus 0 ఎంత? 11 minus 7 4. 4 by 4 1. అలాగే 16 minus 11 by మరి 4 minus 0 అయిపోయింది కదా. 7 minus 2. 7 minus 2. అర్థమవుతుందా? 4 minus 0. 7 minus 2. రెండు వదిలేయాలి మధ్యలో. సో ఎంత వస్తున్నారు? 16 minus 11 5. 5 by 5 మళ్ళీ 1. నెక్స్ట్ 22 minus 16 by ఈసారి మళ్ళీ రెండు వదిలేయండి. 9 minus 3. అర్థమవుతుందా? 9 minus 3. 22 నుంచి 16 తీసింది 6. 6 by 6 1 అంటే అన్ని 1లే. నెక్స్ట్ అన్ని 0 వచ్చేస్తాయి. అంటే డెల్టా పవర్ 4 0 వస్తుంది. డెల్టా పవర్ 5 కూడా అన్ని 0 వచ్చేస్తాయి. ఎందుకంటే 1 minus 1 0. 1 minus 1 0. అంటే డెల్టా పవర్ 4 4th డివైడెడ్ డిఫరెన్స్లో 0 0 నెక్స్ట్ మళ్ళీ 0. అర్థమైందా? ఇక్కడ ప్లేస్ లేదు రాయడానికి. అలాగే రాస్తాను. అంటే డెల్టా క్యూబ్ వరకు వచ్చింది కదా. దీని తర్వాత 1 minus 1 0. అంటే డెల్టా పవర్ 4లో 0 0 వస్తాయి. అక్కడ దాకా చాలు. సో దీని ఏమంటాం? 11 ఏమంటాం? ఎఫ్ ఆఫ్ x0, x1 అంటాం. దీన్ని ఎఫ్ ఆఫ్ x0, x1, x2. దీన్ని ఎఫ్ ఆఫ్ x1, x0, x1, x2, x3 వరకు ఫార్ములా రాయాలి మనం. అది దాని అర్థం. సో నెక్స్ట్ మనకి రాయకలేదు. ఎందుకంటే 0 అయిపోతాయి. 0 అయిపోయినా మనకి రాయకలేదు. ఓకేనా? ఇందుకు 0 ఎందుకు అవుతాయి అర్థమైందా? 1 minus 1 0. 1 minus 1 0. సో డెల్టా పవర్ 4 0 అయిపోతాయి రెండు. అర్థమవుతుందిరా? సో ఇప్పుడు న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాలో ముందు మనం ఇవన్నీ రాసుకున్నాం.
సో చూడండి రఫ్ చేస్తున్నాను ఇది. సో డెల్టా పవర్ 4 మీరు రాసుకోండి, 2 జీరోలు రాయండి. డెల్టా పవర్ 4కి 2 జీరోలు మీరు రాసుకోండి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎంతమా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ 4 ఫస్ట్ది. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ 1 11, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ 1 ఎక్స్ 2 7, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ 1 ఎక్స్ 2 ఎక్స్ 3 ఎంత 1. అలా రాయండి. 4 11 7 1. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా. సో బై న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా, బై న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ప్రకారం మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ x minus x naught into f of x comma x naught, sorry x naught comma x naught, అంతేనా? x minus x naught into f of x naught comma x1 plus రెండోది x minus x naught into x minus x1 into f of x naught x1 x2 plus next x minus x naught into x minus x1 into x minus x2 into f of x naught x1 x2 x3 ఎంతవరకు రాయాలి? x3 వరకు, అంతవరకు ఫార్ములా రాయాలి. సో f of x naught plus x minus x naught into f of x naught comma x1, x minus x naught into x minus x1 into f of x naught x1 x2 x naught x1 x2 x3 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. x అంటే xi, fx naught అంటే 4, x naught అంటే x naught x1 x2 x3 x4. అర్థమైంది? x naught ఎంత? x naught అంటే 0, x1 అంటే 2, x2 అంటే 4 అనుకుంటాం. అలాగే 4 వరకు రాసుకోవాలి. త్రీ x2 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి ఫస్ట్ చేసిన. సో దాని చూడండి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎంత? 4 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ 1 11 ప్లస్ ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ 1 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ 1 ఎక్స్ 2 7 ప్లస్ నెక్స్ట్ x minus 0 into x minus 2 into x minus x2 అంటే ఎంత? దీని తర్వాత 3 into f of x naught x1 x2 x3 1. అర్థమైందా? సింప్లిఫై చేసి f of x కనుక్కోండి. సో f of x is equals to 4 plus x minus 0 x into 11 11x plus x into x x square minus 2x into 7. అర్థమైందా? x minus 0 x రాయట్లేదు, x into x x square minus 2 into x 2x ప్లస్ ఇప్పుడు రెండు మల్టిప్లై 3 మల్టిప్లై చేస్తుంది. x square minus 2x వచ్చింది కదా, రెండు మల్టిప్లై చేస్తుంది. సో x square minus 2x into x minus 3 into 1 రాయట్లేదు. సో నెక్స్ట్ స్టెప్లో 4 ప్లస్ 11x ప్లస్ x square into 7x square minus 14x ప్లస్ ఫస్ట్ x తో మల్టిప్లై చేయండి, x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్, తర్వాత మైనస్ 3 తోటి ఫస్ట్ x తో మల్టిప్లై చేస్తే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ x క్యూబ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ఎలా మల్టిప్లై చేసినా ఉంటాయి మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 6x. సింప్లిఫై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ హైయెస్ట్ పవర్ x క్యూబ్ ఒకటే ఉంది, తర్వాత x స్క్వేర్ ప్లస్ 7 ఇది మైనస్ కాదు అంతే కదా 7 minus 3 minus 2 అంటే ప్లస్ 2 ప్లస్ 2x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ x ఎన్ని ఉన్నాయి 11 ప్లస్ 6 ఎంత 18 17 మైనస్ 14 మైనస్ 3x అవునామా. తర్వాత కాన్స్టెంట్స్ ఏమి లేవా అంతే. సో x 4 ఉంది కదా ప్లస్ 4. సో ఏమొచ్చిందమ్మా ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4
ప్లస్ 3x వచ్చింది వీళ్ళకి ప్లస్ 3x మైనస్ ప్లస్ 3 ప్లస్ 4 అంతే కరెక్ట్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఫైండ్ చేయమన్నారు అలా రాసుకో. నెక్స్ట్ ఇప్పుడు మన ఎఫ్ ఎక్స్ వచ్చింది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 3x² ప్లస్ 4x ప్లస్ 3. మనకి ఏం కావాలనుకుంటున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎక్స్ వరకు 0 రాసిపోయి. సో ఆన్సర్ ఎంత 3. అర్థమైందా? ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ 0 to 9 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నారు వాళ్ళు. సో ఇంటిగ్రల్ 0 to 9 ఎఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, x³ ప్లస్ 2x² ప్లస్ 3x ప్లస్ 4 dx. దీనికి ఇంటిగ్రేషన్ చేసింది. అర్థమవుతుందా? ఫస్ట్ డెరివేటివ్ ఉంటుంది ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x⁴/4 ప్లస్ 2x³/3 ప్లస్ 3x²/2 ప్లస్ 4x 0 to 9. అదే ఇంటిగ్రేషన్. దాని ఇంటిగ్రేషన్ x⁴/4 2x³/3 3x²/2 4x. సో లీస్ట్ 0, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ 0 రాయగలదు, అప్పర్ లిమిట్ ఒకటే 9⁴/4 ప్లస్ 2 × 9³/3 ప్లస్ 3 × 9²/2 ప్లస్ 4 × 9. ఇది మనం సింప్లిఫై చేసుకున్నాం. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 9⁴ 6526 6561. ఇక్కడ రాద్దామా? అలా రాసుకోండి. సింప్లిఫై చేసింది. అది మీరు సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఎంత రావాలంటే 2175.75. ఇది ఆన్సర్ రావాలి. కాలిక్యులేటర్ చేసుకోండి. 2175.75. ఏమైనా అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలాసార్లు అడిగారు, స్టార్ పెట్టుకోండి. ఇది సింప్లిఫై చేయాలి అందరూ. డైరెక్ట్గా ఆన్సర్ వేసేకండి. అదొక అలా చెక్ చేయండి. టెక్స్ట్ బుక్లో కొన్ని తప్పులు ఉన్నాయి కదా, మీరు చేసి చెక్ చేయండి. ఓకే, మీకు ఆల్రెడీ నేను పీడిఎఫ్ పెట్టాను టెక్స్ట్ బుక్. దాంట్లో లెక్కలన్నీ చేసుకోండి. ఇంకొక టాపిక్ మిగిలిపోయింది. ఆ టాపిక్ నేను చెప్పేసి నెక్స్ట్ యూనిట్ 3rd యూనిట్లోకి వెళ్ళిపోతాం, న్యూమెరికల్ ఇంటిగ్రేషన్లోకి. ఓకేనా? ఇది 2nd యూనిట్ అయిపోతుంది. దీంతో న్యూమరికల్ డిఫరెన్షియేషను దీంతో అయిపోతుంది. నెక్స్ట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చేసుకుందాం. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే, నేను మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టాను. ఆ పీడిఎఫ్ మీరు దాంట్లో ఉన్న లెక్కలన్నీ కవర్ చేసేసుకోండి. డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఇది మనకు అన్ని మోడల్స్ మ్యాక్సిమం కవర్ అయినట్టే. ఇంకో టాపిక్ ఉండిపోయింది, అది చెప్పేద్దాం. బెసల్స్ దీంట్లో ఇచ్చారు కానీ సిలబస్లో బెసల్స్ లేదు, అందువల్ల చెప్పలేదు. లాస్ట్లో చూద్దాంలేండి. ఓకేనమ్మా? నెక్స్ట్ మనం ఆ లాస్ట్ టాపిక్ కూడా చెప్పేసుకుని యూనిట్ 2 ముగించి యూనిట్ 3కి వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ.